హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ లాగ్ వచ్చేసి మండే ఆఫ్టర్నూన్ నుంచి తీసానండి. ఆఫ్టర్నూన్ అంటే 4 అలా స్టార్ట్ చేశాను. బట్టలు ఉన్నాయైతే ఐరన్ చేద్దాం అనేసి తీసానండి. రోజు చేద్దాం అనుకుంటే అలాగే ఉండిపోతున్నాయి. ఒక షర్టు 2 షర్ట్లు ఉన్నప్పుడు చేయొచ్చులే తర్వాత అని బద్దకిస్తాను. మొత్తం ఒకసారి చేయాలంటే చేయలేము. సరే చేయాల్సిందే కదా ఎప్పుడైనా అనేసి బట్టలు అయితే ఐరన్ చేస్తున్నానండి. బట్టలు ఐరన్ చేయడం అయిపోగానే ఇంట్లో పని స్టార్ట్ చేసుకోవాలి. అందుకే 4:30 కాడ నుంచి అలా స్టార్ట్ చేసేసాను. 4:30కి పప్పు కూడా నానబెట్టాను ఇడ్లీకి అనేసి. ఈ పనులన్నీ చేసుకోవాలి కదా అనేసి ఒక అరగంట సేపు అలా పడుకొని లేచి బట్టలు అయితే ఐరన్ చేస్తున్నానండి. ఇంతకుముందు ఐరన్ చేయడం వచ్చేది కాదండి నాకు. ఈ మధ్య నేర్చుకున్నాను, చేస్తాను అలాగే. కాకపోతే బయట చేసినట్లయితే రావు కదా. అది బయట అంటే వాళ్ళు నొప్పులతోటి చేస్తారు కాబట్టి వేసి బాగా బరువు ఉంటుంది, వెయిట్ ఉంటుంది. అది బాగా మన ఇంట్లో అంటే బాగా లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి నలగవు. కాకపోతే చేస్తాను ఇంకా అలానే. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ? ఆ రోజైతే ఒక 4-5 షర్ట్లు ఉంటే ఐరన్ చేశానండి. తర్వాత మళ్ళీ ఒక 4-5 అయినాక మళ్ళీ ఐరన్ చేస్తాను. రోజుకొకటి అలా ఏం చేస్తాం అనేసి మొత్తం ఒకసారి చేస్తాను. నాకు ఒక 4-5 షర్ట్లు అంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం పట్టేస్తుంది. 5 అయిపోయిందండి నాది ఐరన్ అయ్యేసరికి. నెక్స్ట్ అయితే అంట్లో తోమేద్దామనేసి అంట్లో తోమేశాను. చూసారా, మా బాబు వచ్చేసాడు 5కి. వాడు వచ్చిన తర్వాత తోమదాంలే అనేసి క్యారేజ్ అది తీసుకొస్తాడు కదా, క్యారేజీతో పాటు అన్నీ తోమొచ్చులే అనేసి క్యారేజ్ తెచ్చినాకైతే తోమేశాను 5కి. పొద్దుటే ఇచ్చి పంపించేస్తున్నానని చెప్పాను కదా క్యారేజు, అందుకనేసి వాడు వచ్చిన తర్వాత గిన్నెలు అయితే తోమేశానండి. తోమేసి నీట్గా పెట్టేశాను. తర్వాత అయితే పప్పు నానపెట్టానండి పొద్దుట. పప్పు కూడా పట్టేస్తున్నాను, గ్రైండర్ వేసాను ఒక సైడు. అలాగే కూర కూడా ఏం చేయలేదండి. మండే రోజు మార్నింగ్ ఏదో కర్రీ చేసి పెట్టాను మా బాబుకి. ఈవినింగ్ కావాలి కదా అనేసి సొరకాయ ఉంటే సొరకాయ ఫ్రై చేద్దామనేసి వండుతున్నానండి సొరకాయ కూర. నేనైతే రవ్వ కూడా పొద్దున్నే నానపెట్టుకుంటానండి. పప్పుతో పాటు నానపెట్టేసుకొని పిండి కలుపుకొని రవ్వ కూడా కలిపేస్తాను అందులోన. పప్పు అయితే కడిగేసి గ్రైండర్ వేసాను. కూర కూడా వండేస్తానండి. వండేసి చపాతీ చేయాలి. మా బాబుకి అయితే కొంచెం రైస్ అయితే బియ్యం కడుగుతాను వాడు కొంచెం నేను కొంచెం రైస్ తింటాము. చపాతీ అయితే మా వారు తింటారు, ఆయన కోసం అని చేస్తాను చపాతీ. నేను కూడా తింటే ఒక్కొక్కసారి తింటానండి, 1-2 అలాగా. ఆనపకాయ కర్రీలోకి చపాతీ బాగుంటుంది కదా అనేసి చపాతీ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే బియ్యం కూడా కడిగి పెట్టేశానండి. కడిగి పెట్టేసి ఆనపకాయ కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆనపకాయలో పాలు పోసి వండితే కర్రీ కూడా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది మంచిగా. నేను అదే పాలు పోసి వండుదాం అనేసి అనుకుంటున్నాను. పప్పు పట్టుకుంటే ఈ పనులన్నీ చేసుకుంటున్నానండి. పప్పు వేసేస్తే మన పనులు మనం చేసుకుంటే అది నలుగుతూ ఉంటుంది కదా. ఈలోపు పప్పు కూడా నలుగుతుందండి. నలగగానే మా బాబుకి అయితే ట్యూషన్కి వెళ్తాడు మళ్ళీ ఈవినింగ్ 6కి అలాగా. వాడికైతే పాలు కలిపేసి ఇద్దామని పాలు అయితే వేడి చేస్తున్నాను. హార్లిక్స్ ఏదో ఉంటే అది వేసేసి ఇచ్చేస్తానండి. పాలు తాగేసి వెళ్తాడు. లేదు ఇంట్లో ఏమీ లేనప్పుడు అయితే ఏదో ఒకటి తినేసి వెళ్తాడండి. పానీపూరి ఏదన్నా ఉంటే తినేసి వెళ్ళిపోతాడు. పాలు అయితే ఇస్తానండి, ఎక్కువ టైం అయితే పాలు ఇచ్చేస్తాను. పాలు తాగేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ 7:30కి వస్తాడు. వాడు ట్యూషన్కి పంపించినాక రవ్వ అది కలుపుకోవడం అది చేస్తున్నానండి. పిండిలో అయితే రవ్వ అది కలిపేసి డబ్బాలో పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. 3 డేస్ వస్తుందని చెప్పాను కదా మాకు 3 డేస్ అలా వస్తుంది. నెక్స్ట్ అయితే పిండి కూడా కలిపేసుకుంటున్నానండి. గోధుమ పిండి కలిపేసి పెట్టుకుంటాను. తర్వాత తినే ముందు అయితే చేస్తాను చపాతీ. ఇంతకుముందు లాగ్లో కూడా చెప్పాను కదా ముందు కలిపేసి పెడతాను అనేసి. అలాగే కలిపేసి పక్కన పెట్టేశాను. కర్రీ కూడా వండేస్తానండి. కర్రీ ఆనపకాయ కోసాను కదా, ఆనపకాయ అయితే తాలింపు వేసేస్తున్నాను. కర్రీ అవ్వగానే అది పాలు అనేది మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి కూరలోన. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. ఆనపకాయ ఎగురు కదా, లాస్ట్లో అయితే నేను పాలు పోసి యాడ్ చేశాను. కర్రీ కూడా బాగుండింది. ఈరోజు నైట్ డిన్నర్ వచ్చేసి ఆనపకాయ కర్రీ విత్ చపాతీ అండి. అలానే బాబుకి అయితే రైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఏదన్నా ఉంటే నేనైతే రిప్లై ఇస్తాను. కర్రీ కూడా అయిపోవచ్చిందండి. కర్రీ అయిపోయింది. ఇంకా ఊరికి అలా కూర్చొని ఉంటానండి బాబు వచ్చే వరకు. ట్యూషన్ నుంచి 7:30కి వస్తాడు కదా, వాడి కోసమే చూస్తాను. బాయ్ ఫ్రెండ్స్.